మహారాష్ట్ర రాజకీయాల్లో మొన్నటిదాకా జరిగిన ప్రచారం ఏంటి? శరద్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది, కాంగ్రెస్ పార్టీలో మెర్జి కాబోతుంది అని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి మనుగడ కొనసాగించలేని ప్రాంతీయ పార్టీలన్నీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలవబోతున్నాయి అన్న ప్రచారం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్లో మెర్జ్ అవుద్ది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే శరద్ పవార్ నాయకత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుద్ది అని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారం నిజమయ్యే పరిస్థితులు కనపట్లేదు. అక్కడేమో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో అది పూర్తిగా పక్కకు పోయింది, మమతా చేతుల్లో నుంచి పక్కకు పోయింది. ఇప్పుడు మమతా వేరు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వేరు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. ఇక్కడ మహారాష్ట్రకు వస్తే శరద్ పవార్ నాయకత్వంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్కి షాకులే. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయేటువంటి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వబోతున్నట్టుగా శరద్ పవార్ పార్టీ ప్రకటన జారీ చేసింది. అంటే చూడండి, ఇప్పుడు శరద్ పవార్ కూతురు మీడియాతో మాట్లాడారు, డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు ఆవిడ. అంటే కాంగ్రెస్లో విలీనం కావడం అనేది పక్క పోయింది, అసలు ఆ టాపిక్కే లేదు. ఇక పైగా రివర్స్లో ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు. అంటే ఎన్డీఏ వైపుగా ఎంపీల బలం పెరుగుతూ పోతూ ఉంది, ఎన్డీఏ వైపుగా బలం పెరుగుతూ పోతూ ఉంది. ఇండీ కూటమిలో లుకలుకలు వస్తున్నాయి. ఇప్పుడు ఇండీ కూటమి నుంచి శరద్ పవార్ పార్టీకి బయటకు వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వటం అంటే ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఇండీ కూటమి నుంచి రెండు పార్టీలు బయటకు వచ్చినట్టు ఓ రకంగా. ఒకటేమో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా చేతిలో లేదు కాబట్టి వాళ్ళు విడిగా ఉంటున్నారు. ఏది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెబర్ వర్గం వాళ్ళ చేతిలోనే పార్టీ ఉంది, వాళ్ళు విడిగా ఉంటున్నారు. వాళ్ళు ఇండీ కూటమిలో లేరు, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినట్టే. ఇప్పుడు శరద్ పవార్ కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తే శరద్ పవార్ కూడా ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చినట్టే. ఆల్రెడీ డిఎంకే బయటకు వచ్చింది, ఇప్పుడు డిఎంకే బయటకు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియదు. శరద్ పవార్ పార్టీ ఇండీ కూటమి నుంచి బయటకు వస్తుంది. వీళ్ళంతా ఎన్డీఏకి సపోర్ట్గా ఉంటున్నారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. మొత్తానికి ఎన్డీఏ బలం పెరుగుతూ ఉంది, ఇండీ కూటమి బద్దలవుతుంది. ఇది జరుగుతున్న పరిణామాలు.